అందరికీ నా నమస్కారాలండి. 8th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ సప్లిమెంటరీ రీడర్ ఇంగ్లీష్‌కి సంబంధించి సప్లిమెంటరీ రీడర్‌లో 7th యూనిట్ 'ద ఓపెన్ విండో'. విండో అంటే కిటికీ. ఓపెన్ విండో అంటే తెరిచినటువంటి కిటికీ. తెరిచినటువంటి కిటికీ దీనికి సంబంధించి కూడా ఒక టైటిల్ అండ్ ఒక కథ అనేది ఉంది అంటే అసలు ఏంటిది? 'ద ఓపెన్ విండో'. ఏంటి అసలు తెరిచిన కిటికీకిను ఈ కథకి ఏంటి సంబంధం? ఇదంతా కూడా మనకి చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది ఇందులో మొదట మనం చూసినట్లయితే ఫ్రాంప్టన్ నట్టెల్ హ్యాస్ బ్యాడ్ నౌస్. ఫ్రాంప్టన్ నట్టెల్ని పరిచయం చేస్తున్నారు మనకి. ఇతనికి ఒంట్లో బాగోలేదు. ఇతనికి ఏంటంటే నరాలకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. దడొచ్చేస్తుంది ఏదైనా సరే అతనికి. ఈ రిటైర్స్ టు కంట్రీ ఫర్ క్యూర్. కాబట్టి సిటీలో ఉంటే వల్ల కాదు, కుదరదు, ప్రశాంతంగా ఉండనీయట్లేదు అనేసి ఇతను ఏం చేశాడంటే కంట్రీ అంటే పల్లెటూరుకి మారాడు. అండ్ కాల్స్ అనే ఫ్యామిలీ ఫ్రెండ్. మరి పల్లెటూరుకి మారినప్పుడు అంత ఈజీనా అక్కడ ఒంటరిగా ఉండడం? మరి ఎవరో తెలిసిన వాళ్ళు ఉండాలి కదా. కాబట్టి ఎవరో సిఫార్సు చేశారు ఫ్యామిలీ ఫ్రెండ్ని కలవమని. మరి అతను ఏం చేశాడంటే ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాడనమాట ఆ ఇంటికి. ద లేడీ బీయింగ్ బిజీ అప్‌స్టేర్స్. వచ్చినప్పుడు ఈ ఎవరైతే ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారో ఆమె బిజీగుంది. చాలా బిజీగుంది. హర్ యంగ్ నీస్ మేనకోడలు. ఆమె మేనకోడలు ఏం చేస్తుందంటే రిఫర్స్ టు ఎ ఫ్యామిలీ మిషప్. మిషప్ అంటే దురదృష్టం. విత్ ఫోకస్ ఆన్ ది ఓపెన్ విండో. అది కథంతా ఓపెన్ విండో ఎందుకంటే ఒక దురదృష్టం జరిగింది. అది దేనికి లింక్ అయి ఉంది అంటే ఈ ఓపెన్ విండో తెరిచిన కిటికీకి సంబంధించి లింక్ అయి ఉంది ఆ దురదృష్టం అనేది. ఓ దుర్ఘటన జరిగింది. కాబట్టి ఏంటి? ఏం కథ? అసలు ఏందనేది మనం ఇప్పుడు చూద్దాం. మై ఆంట్ విల్ బి డౌన్ ప్రెజెంట్లీ మిస్టర్ నటెల్. వచ్చిన వ్యక్తి ఎవరు? ఫ్రాంప్టన్ నటెల్ అని చెప్పుకున్నాం. ఈ మేనకోడలు మాట్లాడుతుందనమాట. మా అత్తగారు వచ్చేస్తారండి తొందరగా కిందికైతే వచ్చేస్తారు. విల్ బి డౌన్ ప్రెజెంట్లీ. తొందరగానే వచ్చేస్తారు. సెడ్ ఏ వెరీ సెల్ఫ్ పొసెస్డ్ యంగ్ లేడీ ఆఫ్ 15. ఈ అమ్మాయికి ఎవరైతే నీస్ అని చెప్పుకున్నామో ఆమె మేనకోడలికి ఎన్నేళ్ళు అంటే 15 ఏళ్ళు అనమాట. సెల్ఫ్ పొసెస్డ్ అంటే స్వీయ నియంత్రిత అని అర్థం. అంటే తనను తాను కంట్రోల్ చేసుకుంటూ చెప్పిందనమాట అమ్మాయి. ఇన్ ద మీన్ టైమ్, ఈ టైంలో యూ మస్ట్ ట్రై అండ్ పుట్ అప్ విత్ మీ. మీరు నన్ను భరించాలి. మా అత్తయ్య వచ్చేస్తారు కిందకి, ఆంటీ వచ్చేస్తుంది ఆంటీ. ఆ టైంలో నన్ను మీరేం చేయాలంటే భరించాలి. మీతో నేనే మాట్లాడేది అనేసి అర్థం అనమాట. ఫ్రాంప్టన్ నటెల్ ఎండీవర్డ్ టు సే సంథింగ్. అంటే ప్రయత్నిస్తున్నాడు. యాక్చువల్‌గా ఫ్రాంప్టన్ నటెల్ ఒక ఇంట్రోవర్ట్. అంటే పెద్దగా మాట్లాడడం రాదు. అదీగాక అతనికి ఏంది ఈ నరాల జబ్బు అనేది ఉంది. అంటే దడొచ్చేస్తుంది. చిన్న చిన్న వాటికే దడ అనమాట. ఇంకేం లేదు, భయపడిపోతూ ఉంటాడు. కాబట్టి టు సే సంథింగ్ విచ్ షుడ్ డ్యూలీ అంటే ప్రాపర్లీ ఫ్లాటర్ ద నీస్ ఆఫ్ ద మూమెంట్ వితౌట్ అన్డ్యూలీ డిస్కౌంటింగ్ ద ఆంట్ దట్ వాజ్ టు కమ్. కాబట్టి ఇప్పుడు అవసరం ఎవరిది? ఫ్రాంప్టన్ నటెల్‌ది. మేనకోడలిది కాదు, ఆంటీది కాదు. ఎవరిది అవసరం అంటే ఫ్రాంప్టన్ నటెల్. ఇప్పుడు వీళ్ళకి బిస్కెట్లు వేద్దాం. అంటే ఏంటంటే వాళ్ళని ఫ్లాటరీ, పన్నీర్ జల్లుద్దాం. పన్నీర్ అనేది తాగడానికి పనికిరాదు, పూసుకోవడానికి. జస్ట్ అట్లానే కొన్ని పొగడ్తలనేవి వదులుదాం. ఈ మేనకోడలు యాజ్ వెల్ యాజ్ ఎవరైతే ఆంటీ పైన ఉన్నారో కొంచెం పొగుడుదాం వీళ్ళని ప్రాపర్‌గా. ఈ అమ్మాయిని పొగుడుదాం. ఆ తర్వాత వచ్చిన ఆమెను కూడా పొగుడుదాం. అది ఎట్లా ఉండకూడదు? పొగడ్తగా ఉండకూడదు. ప్రైవేట్‌లీ హి డౌటెడ్ మోర్ దాన్ ఎవర్ వెదర్ దీస్ ఫార్మల్ విజిట్స్ ఆఫ్ ఏ సక్సెషన్ ఆఫ్ టోటల్ స్ట్రేంజర్స్ వుడ్ డూ మచ్ టువర్డ్స్ హెల్పింగ్ ద నర్వ్ క్యూర్ విచ్ హి వాస్ సపోజ్డ్ టు బి అండర్‌గోయింగ్. అసలు ఇతనికి లోపల కూడా ఓ సందేహం అయితే ఉందన్నమాట. హి డౌటెడ్. సందేహం అయితే ఉంది. అరే! ఇయన్నీ సక్సెషన్ ఆఫ్ టోటల్ విజిట్స్ జరుగుతున్నాయి. ఇయన్నీ వీళ్ళందరినీ కూడా కలుస్తున్నాం గదా! ఇయన్నీ కూడా నా నరాల వ్యాధిని తగ్గించుకోవడానికి ఏమైనా ఉపయోగపడతాయా? ఈ నరాల వ్యాధి ఏదైతే ఉందో అది నేను తగ్గించుకోవడానికి నాకు ఏమైనా ఉపయోగకరంగా అసలు ఉంటుందా? ఏందో వీళ్ళందరినీ కలుస్తున్నాను. ఏమైనా నాకు ఉపయోగపడిద్దా ఇది అనేది అతనికి లోపల సందేహంగానే ఉంది. ఐ నో హౌ ఇట్ విల్ బి.
హిస్ సిస్టర్ హ్యాడ్ సెడ్ వెన్ హీ వాజ్ ప్రిపేరింగ్ టు మైగ్రేట్ టు దిస్ రూరల్ రిట్రీట్. ఎవరైనా యాక్చువల్‌గా సిటీస్ నుంచి పల్లెటూర్లకి వెళ్తారా? వెళ్ళరు. పల్లెటూరు అక్కడి నుంచి సిటీకి వెళ్తారు. కానీ ఇతనేంది రిట్రీట్ జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది? వెనక్కి వెళ్తున్నాడు అందరిలా గాకుండా. కాబట్టి వాళ్ళ సిస్టర్ చెప్పిందనమాట. ఎలా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు మరి మైగ్రేట్ అవుతున్నావు. వలస చెందుతున్నావు సిటీ టు రూరల్‌కి. యాక్చువల్‌గా రూరల్ నుంచి సిటీకి అవుతాడు. యూ విల్ బెరీ యువర్ సెల్ఫ్ డౌన్ దేర్ అండ్ నాట్ స్పీక్ టు ఏ లివింగ్ సోల్. నాకు తెలుసు నువ్వేం చేస్తావంటే ఒక గొయ్యి తవ్వుకొని తల ఏం చేస్తావు ఆ గోతిలో పెట్టేసుకుంటావు. ఎవరితో మాట్లాడవు. ఎవరితో నువ్వు మాట్లాడవు. ఎవరిని కూడా కనీసం బతికున్న వాళ్ళని కూడా పలకరించవు నువ్వు. అలాంటోడివి నువ్వు. అండ్ యువర్ నర్వ్స్ విల్ బి వర్స్ దాన్ ఎవర్ ఫ్రమ్ మాపింగ్. అండ్ జస్ట్ ఏమవుతుందో తెలుసా? నువ్వు ఇంకా నీ అనేది నీ దడ అనేది పెరిగిపోతుందే తప్ప నీకు పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు. నువ్వు గనక అలా ఉంటే. నువ్వేమవుతావంటే నిరాశ చెందుతావు. ఊరకనే నిన్ను తిట్టుకుంటావు. నిరాశ చెందుతావు. అండ్ నీ దడ అయన్నీ కూడా పెరిగిపోతాయి. ఐ షల్ జస్ట్ గివ్ యూ లెటర్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు ఆల్ ద పీపుల్ ఐ నో దేర్. కాబట్టి నువ్వు వెళ్ళేటటువంటి ప్రదేశం నాకు తెలుసు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేనేం చేస్తా అంటే లెటర్స్ ఆఫ్ ఇంట్రడక్షన్‌ని నీకు ప్రొవైడ్ చేస్తా. అంటే ఈయన మా బ్రదరేనండి. కాబట్టి మీరు కొంచెం ఇతని పరిస్థితి ఇది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా పలకరిస్తా ఉండండి అనేసి అతని పేరు, బయోడేటా, వాళ్ళు ఇతనితో వ్యవహరించాల్సిన తీరు ఇయన్నీ కూడా నేను రాసిస్తానని వాళ్ళ సిస్టర్ చెప్పడం జరిగింది. సమ్ ఆఫ్ దెమ్ యాజ్ ఫర్ యాజ్ ఐ కెన్ రిమెంబర్ వర్ క్వైట్ నైస్. అండ్ ఇతను వెళ్ళాడు కదా! కలిసిన వాళ్ళు చాలామంది ఇతనితో మంచిగానే ఉన్నారనమాట. ఇక్కడ సెల్ఫ్ పొసెస్డ్ మనం చూసాం కదా! స్వీయ నియంత్రిత, కామ్ అండ్ కాన్ఫిడెంట్, చాలా కామ్‌గా, కాన్ఫిడెంట్‌గా మాట్లాడిద్ది. చెప్పేది అబద్ధమైనా సరే. దాన్ని సెల్ఫ్ పొసెస్డ్ అంటారు. కాబట్టి అంటే పాజిటివ్ మీనింగే. కానీ ఇక్కడ అమ్మాయి మాత్రం చాలా కామ్‌గా ఉంటుంది. చాలా సెల్ఫ్ పొసెస్డ్ అంటే చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడిద్ది ఏది మాట్లాడినా. ష్యూర్ ఆఫ్ హర్ సెల్ఫ్, అసలు చెప్పేది కూడా అచ్చంగా నిజంలాగే మాట్లాడిద్ది. ఎండీవర్ అంటే ప్రయత్నం అనమాట. ఫ్లాటర్ అంటే పొగడడం. ఫ్లాటర్ అంటే పొగడడం అనమాట. ఫ్రాంప్టన్ వండర్డ్ వెదర్ ద మిసెస్ శాపిల్టన్ ఎవరింటికి వచ్చాడు? మిసెస్ శాపిల్టన్ ఇంటికి వచ్చాడు ఫ్రాంప్టన్ నట్టెల్. ద లేడీ టు హూమ్ హీ వాజ్ ప్రెజెంటింగ్ వన్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ కేమ్ ఇన్ టు నైట్ డివిజన్. ఇప్పుడు ఈ ఫ్రాంప్టన్ నట్టెల్కి ఇప్పుడు కలుసుకుంటా వచ్చాడు జనాలందరినీ కూడా. తన సిస్టర్ ఎవరైతే లెటర్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిందో అండ్ శాపిల్టన్ ఇంటికి కూడా వచ్చాడు. అయితే ఆమె పైనుంది, కింద మేనకోడలుంది, ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పుడు ఇతనికి లోపల డౌట్ అనమాట. ఇయన్నీ వర్కౌట్ అవుతాయా లేదా అని ఆలోచించుకుంటా చాలా మంచోళ్ళు ఈళ్ళు. మనం చూసినోళ్ళు కొంతమంది చాలా మంచోళ్ళున్నారు. ఇప్పుడు ఈ మిసెస్ శాపిల్టన్ ఆ కోవకి వచ్చిద్దో లేదో మనం చూడాలి. అంటే మంచామో కాదో చూడాలి. డూ యూ నో మెనీ ఆఫ్ పీపుల్ రౌండ్ హియర్ ఆస్క్డ్ ద నీస్. మేనకోడలు అంతట్లో ఏం చేసిందంటే మిసెస్ శాపిల్టన్ వాళ్ళ మేనకోడలనమాట. ఇక్కడ మీకు చాలామంది వ్యక్తులు తెలుసా చుట్టుపక్కల? వెన్ షీ జడ్జ్డ్ దట్ దే హ్యాడ్ సఫిషియంట్ సైలెంట్ కమ్యూనియన్. ఇతను లోపలే ఏం చేస్తున్నాడు? ఆలోచించుకుంటున్నాడు. అరే! ఈ అందరిని కలవడం అంత మంచిదేనా? ఈళ్ళందరూ మనకు సహకరిస్తారా? నేను ఏదో నా నరాల వ్యాధుంది. నా దడ అనేది తగ్గుతుందా లేదా? ఈళ్ళలో కొంతమంది మంచోళ్ళున్నారు. మిసెస్ శాపిల్టన్ మంచామా కాదా? అనేసి ఆలోచించుకుంటా ఉన్నాడు. సైలెంట్‌గా ఉండడంతో ఈ మేనకోడలు మరి చాలా సెల్ఫ్ పొసెస్డ్ గదా! కామ్ అండ్ కాన్ఫిడెంట్ గదా! ఏం జేసింది? కొంచెం గల్లిచ్చింది. ఇక్కడ మీకు ఎక్కువ మంది తెలుసా అనేసి. హార్డ్లీ ఎ సోల్ సెడ్ ఫ్రాంప్టన్. ఒక్కళ్ళు గూడా తెలీదండి నాకన్నాడు ఫ్రాంప్టన్. దొరికిపోయాడు. మై సిస్టర్ వాస్ స్టేయింగ్ హియర్ సమ్ 4 years ago and she gave me letters of introduction to some of people here. మా సిస్టర్ ఇక్కడ ఉండేవాళ్ళండి 4 ఏళ్ల క్రితం. ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారు 4 ఏళ్ల క్రితం దాకా. కాబట్టి ఆమె ఏం చేసింది అంటే తనకు తెలిసిన వాళ్ళందరికి కూడా లెటర్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వమని చెప్పింది. అందుకే నేను ఈ లెటర్స్ తీసుకొని మరి వచ్చాను. ఈ ఇంట్రడక్షన్ ఏముండిద్ది?
ఇతను నా బ్రదరు. కొంచెం ఇతన్ని పలకరిస్తూ ఉండండి. ఇతనికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి ఒక చిట్టా అనేది దాంట్లో ఉంటుంది. హీ మేడ్ లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ ఎ టోన్ ఆఫ్ డిస్టింక్ట్ రిగ్రెట్. ఏదో చాలా పశ్చాత్తాపడుతూ, ఏందిరా కర్మ నాకు ఇలాంటిదొచ్చింది. ఏంది వీళ్ళకి నేనిచ్చుకుంటా. అదిగో ఆహ్, ఈ ఇంట్రడక్షన్ మా సిస్టర్ ఇక్కడ ఉన్నారండి. వాళ్ళ బ్రదర్‌నండి నేను అని చెప్పుకోవడం ఏదో కొంచెం బాధగా ఉన్నట్టుగా చెప్పాడనమాట. దెన్ యూ నో ప్రాక్టికల్లీ నథింగ్ అబౌట్ మై ఆంట్. కాబట్టి మీకు మా అత్తయ్య గురించి పెద్దగా ఏమీ తెలియదు. పర్ష్యూడ్ ద సెల్ఫ్ పొసెస్డ్ యంగ్ లేడీ. మళ్ళీ జాగ్రత్తగా చూడండి, సెల్ఫ్ పొసెస్డ్ అన్నాడు. కామ్ అండ్ కాన్ఫిడెంట్. అబద్ధం చెప్పినా అతికినట్టు చెబుతుంది. గట్టిగా చెబుతుంది. నమ్మేటట్టు చెప్తుంది. కాబట్టి మా అత్తయ్య గారి గురించి అయితే మీకు ఏమీ తెలీదనుకుంటా అంది. ఓన్లీ హర్ నేమ్ అండ్ అడ్రస్ అడ్మిటెడ్ ద కాలర్. ఇక ఫ్రాంప్టన్ నట్టెల్ ఎందుకు అతనికి అంత దడో తెలీదు కానీ పిల్ల ముందు దొరికిపోయాడు. ఎట్లా అంటే కేవలం ఆ పేరు, అడ్రస్ తప్ప నాకేం తెలీదండి అన్నాడు ఫ్రాంప్టన్ నట్టెల్. హీ వాజ్ వండరింగ్ వెదర్ మిసెస్ శాపిల్టన్ వాజ్ ఇన్ ద మ్యారీడ్ ఆర్ విడో స్టేట్. ఇంకో విషయం ఏందంటే ఇతనికి ఆ మిసెస్ శాపిల్టన్ పెళ్ళయిందో లేకపోతే భర్త చచ్చిపోయాడో, ఉన్నాడో భర్త లేడో కూడా తెలీదు. ఏం తెలీదు. జస్ట్ నేమ్ అండ్ అడ్రస్ అని ఒప్పేసుకున్నాడు కదా! An undefinable something about the room seemed to suggest masculine habitation. అసలు అక్కడ మనం చూస్తే ఆ రూము ఈ మాస్కులిన్ హ్యాబిటేషన్ ఉన్నట్టు అర్థమైపోతుంది జనరల్‌గా. అండ్ అన్‌డిఫైనబుల్. ఆ రూమ్‌ని చూస్తేనే అర్థమైపోద్ది ఎవరో మగాళ్ళు అనేవాళ్ళు ఖచ్చితంగా అన్‌డిఫైనబుల్. ఇది ఉంది కాబట్టి మగాళ్ళు ఉంటున్నారు అని చెప్పడం కాదు. డిఫైన్ చేయలేం గానీ ఆ రూమ్స్ చూస్తుంటే ఎవరో మగాళ్ళు అనేది తెలిసిపోతుంది. కానీ ఇతను మాత్రం ఏంటి దాన్నేం ఏమన్నట్లా అసలు ఏమో భర్త ఉన్నాడో లేడో కూడా తెలీదనమాట ఇతనికి. హర్ గ్రేట్ ట్రాజడీ హ్యాపెండ్ జస్ట్ 3 years ago. ఇక మొదలుపెట్టేసింది సెల్ఫ్ పొసెసివ్ గర్ల్ అనమాట. కామ్‌గా అబద్ధాలు చెప్పేస్తుంది. చాలా చక్కగా చెప్పిద్ది. అతికినట్టు చెప్తుంది. తన యొక్క దురదృష్టం, దుర్ఘటన అనేది 3 ఏళ్ల క్రితం జరిగింది నటెల్ అని చెప్పడం మొదలెట్టింది ఈ అమ్మాయి. దట్ వుడ్ బి సిన్స్ యువర్ సిస్టర్స్ టైమ్. అదిగో మీ సిస్టర్ అని చెప్పావు చూసావా? ఆమె వెళ్ళిపోయిన తర్వాత. ఎందుకంటే ఆమె 4 ఏళ్ల క్రితం కదా వెళ్ళిపోయింది. ఈ పల్లెటూరిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆమె. 3 years ago అని మొదలుపెట్టింది. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి కదా! ఒక దుర్ఘటన జరిగింది. అది 3 ఏళ్ల క్రితం జరిగింది. మీ సిస్టర్ వెళ్ళిపోయిన తర్వాత జరిగింది. ఆ ట్రాజెడీ ఏంటి? విషాదమా? ట్రాజెడీ అంటే విషాదం. ఆస్క్డ్ ఫ్రాంప్టన్. ఫ్రాంప్టన్ అడిగాడనమాట. విషాదమా? సమ్‌హౌ ఇన్ దిస్ రెస్ట్‌ఫుల్ కంట్రీ స్పాట్ ట్రాజెడీస్ సీమ్డ్ ఔట్ ఆఫ్ ప్లేస్. యాక్చువల్‌గా అక్కడ చూస్తే ప్రదేశాలు చాలా చాలా అందంగా బాగున్నాయి. అలాంటి రెస్ట్‌ఫుల్ కంట్రీ అంటే ఇలాంటి ఒక పల్లెటూరులో ట్రాజెడీస్ అంటే నమ్మబుద్ధి కాట్ల. సీమ్డ్ ఔట్ ఆఫ్ ప్లేస్. అసలు అలా జరిగినా గాని నమ్మబుద్ధి కావు. అంటే అంత ప్రశాంతంగా, అంత చక్కగా, హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు ఇల్లు స్వర్గంలా ఉంది. చాలా చక్కగా ఉంది. అంతా బాగుంది. ఇప్పుడు ఏదో జరిగింది దుర్ఘటన అంటే నమ్మలేం. అలా అన్నమాట. అంత ప్రశాంతంగా ఉంది ఈ పల్లెటూరు. యూ మే వండర్ వై వి కీప్ ద విండో వైడ్ ఓపెన్ ఆన్ అక్టోబర్ ఆఫ్టర్‌నూన్ సెడ్ ద నీస్. ఇక ఈ మేనకోడలు కథ అల్లడం మొదలుపెట్టింది చాలా రసరమ్యంగా. ఏందంటే మీకు ఆశ్చర్యం అనిపించొచ్చు. ఎందుకు ఈ కిటికీ అనేది బార్లా తెరిచుంచామో. అది కూడా మధ్యాహ్నం పూట. అది అక్టోబర్ నెలలో. ఇండికేటింగ్ ఏ లార్జ్ ఫ్రెంచ్ విండో దట్ ఓపెన్డ్ ఆన్ టు ఏ లాన్. ఒక లాన్ వెంబడి ఏదైతే ఓపెన్ అయి ఉందో ఆ యొక్క కిటికీ గురించి మాట్లాడుతుందనమాట. ఫ్రెంచ్ విండో ఏదైతే ఓపెన్ అయి ఉందో దాని గురించి మాట్లాడుతుంది ఈ అమ్మాయి. అదిగోండి ఈ విండో గురించినటువంటి ప్రస్తావన అయితే జరుగుతుంది. ఈ విధంగా అదిగోండి టోటల్ ఓపెన్ చేయబడి ఉందన్నమాట. ఈ కనబడేటటువంటి లాన్ ఇది. ఈ విధంగా ఓపెన్ చేశారు. ఎందుకు తెలుసా అనేసి అడిగింది ఈ అమ్మాయి. ఇట్ ఈస్ క్వైట్ వార్మ్ ఫర్ ద టైమ్ ఆఫ్ ది ఇయర్.
ఇప్పుడు ఈ ఈ ఎందుకు ఓపెన్ చేశారంటే చాలా వెచ్చగా ఉంటుంది గదండీ! అన్నాడు ఫ్రాంప్టన్. బట్ హాస్ దట్ విండో గాట్ ఎనీథింగ్ టు డు విత్ ద ట్రాజెడీ? ఈ దుర్ఘటనకిను మీరు చెప్పేటటువంటి ఈ కిటికీ ఓపెన్ చేయడానికి ఏమైనా లింక్ ఉందా? అంటే ఈ సంవత్సరంలో చాలా వెచ్చగా ఉంటుంది అనేసి అన్నాడు. ఔట్ త్రూ దట్ విండో 3 ఇయర్స్ ఎగో ఏ డే, ఆ కిటికీ నుండే 3 ఏళ్ల క్రితం ఒక రోజున హర్ హస్బెండ్, హర్ 2 యంగ్ బ్రదర్స్ వెంట్ ఆఫ్ ఫర్ దేర్ డే షూటింగ్. 3 ఏళ్ల క్రితం ఒక రోజున ఆంటీ యొక్క భర్త అండ్ వాళ్ళ యొక్క బ్రదర్స్ అంటే తమ్ముళ్ళు హంటింగ్‌కి అంటే షూటింగ్‌కి వెళ్లారు. అండ్ దే నెవర్ కేమ్ బ్యాక్. పాపం వాళ్ళు రాలా మళ్ళీ తిరిగి. ఈ పొసెసివ్ గర్ల్ చెప్తుంది. సెల్ఫ్ పొసెసివ్ గర్ల్. చాలా అందంగా, అతికినట్టుగా చెప్తుంది. ఏందంటే వాళ్ళు షూటింగ్‌కని వెళ్లారు. మళ్ళా తిరిగి రాలా. ఎళ్ళినోళ్ళు తిరిగి రాలా. ఇన్ క్రాసింగ్ ద మూవ్ టు దేర్ ఫేవరెట్ షూటింగ్ గ్రౌండ్ దే వర్ ఆల్ 3 engulfed ఇన్ ఏ ట్రెచరస్ పీస్ ఆఫ్ బాగ్. వాళ్ళు ముగ్గురు ఏమయ్యారో తెలుసా? ఊబిలో ఇరుక్కొని చచ్చిపోయారు. ఎన్‌గల్ఫ్డ్ అంటే అందరూ ఊబిలో పడ్డారని. ట్రెచరస్ పీస్ ఆఫ్ బాగ్ అంటే ఒక టైంలో బాగానే ఉండి తర్వాత అది ఊబిలాగా మారింది. ట్రెచరస్ అంటే మోసకరమైన అనేసనమాట. కాబట్టి అక్కడ మరి షూటింగ్‌కి వెళ్లారు. కానీ ముగ్గురు కూడా ఆ ఊబిలో పడి చనిపోయారు. ఇట్ హాడ్ బీన్ దట్ డ్రెడ్‌ఫుల్ వెట్ సమ్మర్. అది ఎట్లాంటి సమ్మర్ అంటే చాలా వెట్ అంటే వర్షాలు పడి గాని ఆ సమ్మర్‌లో అట్లా తడిగా మారింది. చాలా భయంకరంగా ఉంది. వీళ్ళెళ్లారు. ద ప్లేస్ దట్ వర్ సేఫ్ ఇన్ అదర్ ఇయర్స్ గేవ్ వే సడెన్‌లీ వితౌట్ వార్నింగ్. ఒకప్పుడు సేఫ్‌గా ఉండేదండి ఆ మూర్ ఏదైతే ఉందో. అంటే మూర్ అంటే ఏందంటే చెట్లు, చేమలు అయన్నీ నిండినటువంటి ప్రదేశం అన్నమాట. కాబట్టి వాతావరణ మార్పుల వల్ల ఏం జరిగిందంటే వెట్ సమ్మర్ కారణంగా అది ఊబిగా మారింది. ఎవరు కూడా దానికి అసలు ఒక వార్నింగ్ అంటూ సైన్ అంటూ ఏం లేదు. ఆ ప్రదేశం అట్లా ఊబిలాగా మారిపోయింది. దేర్ బాడీస్ వర్ నెవర్ రికవర్డ్. కనీసం వాళ్ళ శవాలు కూడా దొరకలేదండి. దట్ వాస్ ద డ్రెడ్‌ఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇదే చాలా చాలా భయంకరమైనటువంటి ప్లాట్ ట్విస్ట్ అన్నమాట. ఇదే చాలా భయంకరం. వాళ్ళ శవాలు కూడా దొరకలేదనేదే ఇక్కడ మెయిన్. హియర్ ద చైల్డ్స్ వాయిస్ లాస్ట్ ఇట్స్ సెల్ఫ్ పొసెస్డ్. ఇది చెప్పేటప్పుడు అంతా బాగుంది గానీ, చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పింది గానీ, బికేమ్ ఫాల్టరింగ్‌లీ హ్యూమన్. చివర చెప్పేటప్పుడు కొంచెం మామూలుగా తడబడిందనమాట. షేక్ వచ్చింది చెప్పే దాంట్లో. ఇక అర్థాలు చూసుకుంటే సజెస్ట్ మాస్క్యులిన్ హాబిటేషన్ అంటే ఆ రూము మనిషి అంటే మగ మనిషి ఉంటున్నట్టుగా అర్థమైపోతుంది. అన్‌డిఫైనబుల్ కాకపోతే. అన్‌డిఫైనబుల్ అంటే మగ మనిషి ఉంటున్నాడని స్పెసిఫిక్‌గా లేకపోయినప్పటికీ కూడా అలా అనిపిస్తుంది. మూర్ అంటే గ్రాస్ ల్యాండ్. అడవిలో ఈ గడ్డి బాగా పెరిగేటటువంటి ప్రదేశం అన్నమాట. ట్రెచరస్ అంటే డేంజరస్, మోసకరమైన, ప్రమాదకరమైన అనేసి. బాగ్ అంటే ఊబి, వెట్ స్పాంజీ గ్రౌండ్. వన్ మే సింక్ ఇంటు ఇట్. ఎవరైనా గాని లోపలికి కూరుకుపోతారు. ఫాల్టరింగ్లీ అంటే తడబడ్డం అన్నమాట. కాబట్టి ఈ విధంగా టోటల్‌గా మంచిగా ఒక కథ అనేసి అల్లేసింది ఈ మేనకోడలు. అండ్ నెక్స్ట్ పార్ట్ మనం చూసినట్లయితే పూర్ ఆంట్ ఆల్వేస్ థింక్స్ థాట్ ఈ పాపం ఎవరైతే మేనత్త ఉందో పాపం దే విల్ కమ్ బ్యాక్ సమ్ డే. శవాలు దొరకలేదు కాబట్టి ఎప్పటికైనా వస్తారు. వస్తారు. ఓ రోజు ఖచ్చితంగా వస్తారని నమ్ముతుంది. దే అండ్ ద లిటిల్ బ్రౌన్ స్పానియల్ దట్ వాస్ లాస్ట్ విత్ దెమ్. అయితే వీళ్ళతో పాటు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఎవరెవరు? ఆంట్ వాళ్ళ హస్బెండ్ అండ్ ఇద్దరు తమ్ముళ్ళుతో పాటు బ్రౌన్ స్పానియల్ కూడా ఉంది. గోధుమ రంగులో ఉండేటటువంటి స్పానియల్. స్పానియల్ అంటే ఏంది? కుక్క అనమాట. పెంపుడు కుక్కని స్పానియల్ అంటారు. దట్ వాస్ లాస్ట్ విత్ దెమ్. అయితే ఈ ముగ్గురితో పాటు కుక్క కూడా బలైపోయిందనమాట. ఎవరి ధాటికి? మేనకోడల ధాటికి. సో, గోధుమ రంగు పెంపుడు కుక్క కూడా ఏమైందంటే వాళ్ళతో పాటు చనిపోయింది. ఊబిలో అది కూడా ఇరుక్కుపోయింది, చచ్చిపోయింది అనేసి ఈ అమ్మాయి చెప్పింది. అండ్ వాక్ ఇన్ అట్ దట్ విండో జస్ట్ యాజ్ దే యూజ్డ్ టు డూ. కాబట్టి ఏందంటే ఈమేమనుకుంటుంది అంటే ఏదో ఒక రోజున
ఈ తమ్ముళ్ళు అండ్ తన భర్త, ఆ పెంపుడు కుక్క ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అట్లానే లోపలికొస్తాయి ఆ విండోలో నుంచి అనేసి మా అత్తయ్య అయితే నమ్ముతుంది. దట్ ఈస్ వై ద విండో ఈస్ కెప్ట్ ఓపెన్ ఎవ్రీ ఈవినింగ్ టిల్ ఇట్ ఈస్ క్వైట్ డస్క్. అండ్ సాయంత్రం అయ్యేదాకా కూడా ఏందంటే సూర్యాస్తమయం అయ్యేదాకా కూడా ఆ కిటికీ అంతే ప్రతిరోజు కూడా తెరిచి ఉంచుతారు. ఎందుకని మా అత్తయ్య ఏమనుకుంటుందంటే వాళ్ళు ఖచ్చితంగా మరలా తిరిగి రావడం అయితే జరుగుతుంది. పూర్ డియర్ ఆంట్ షీ హాస్ ఆఫెన్ టోల్డ్ మీ హౌ దే వెంట్ అవుట్. పాపం పాపం మా అత్తయ్య చెప్పేదన్నమాట. ఎప్పుడు అరే ఇలానే వెళ్ళారు ఈ కిటికీ గుండా అనేసి. హర్ హస్బెండ్ విత్ హిస్ వైట్ వాటర్ ఫుడ్ కోట్ ఓవర్ హిస్ ఆర్మ్. ఒక తెల్లటి కోట్ ఉండిద్ది తన చేతుల్లో అట్లా వేసుకునేవాడు. అండ్ రోనీ హర్ యంగెస్ట్ బ్రదర్ అండ్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతను సింగింగ్ బర్టీ వై డూ యూ బౌండ్ అనేటటువంటి పాట పాడుకుంటూ వెళ్ళాడట. యాజ్ హీ ఆల్వేస్ డిడ్ టు టీజ్ హర్. ఎందుకంటే ఆ పాట పాడితే ఆమెకి చిరాకెత్తుకొచ్చిద్ది. బికాస్ షీ సెడ్ ఇట్ గాట్ ఆన్ హర్ నర్వ్స్. తన కోపం వచ్చేది ఆ పాట అంటే. దాన్నే కావాలని తన చిన్న తమ్ముడు పాడేవాడట. డూ యూ నో సమ్టైమ్స్ ఆన్ స్టిల్ క్వైట్ ఈవినింగ్స్ లైక్ దిస్ ఐ ఆల్మోస్ట్ గెట్ ఏ క్రీపీ ఫీలింగ్ దట్ దే విల్ ఆల్ వాకింగ్ త్రూ దట్ విండో. అప్పుడప్పుడు నాకు భయం వేస్తూ ఉండిద్ది. నాకు విజువల్లా కనిపిస్తూ ఉండిద్ది వాళ్ళు ఈ విండో గుండా వాక్ చేస్తూ వస్తున్నట్టు. అంటే భయం పుడుతుంది నాకు. క్రీపీ అంటే భయం పుట్టడం అనమాట. ఒళ్ళు జలధరించడం భయంతో. ఏందంటే మా అత్త ఎప్పుడు చెప్తా ఉంటుంది వాళ్ళు ఇలా నడుచుకుంటా వస్తారు అని వెయిట్ చేస్తున్నాను. అందుకే డోలు బాగా తెచ్చి ఉంచుతున్నాను సాయంత్రం దాకా అనేసి మా అత్త చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ దుర్ఘటన జరిగింది. మొత్తానికి ఇతనికి ఉన్నది నరాల జబ్బు దడ. ఈ అమ్మాయి ఇంకా దడ పుట్టిచ్చేటటువంటి మాటలు చెప్పేస్తుంది. కాబట్టి ఇదంతా కట్టుకథే. టోటల్‌గా అల్లినటువంటి కథ. అయితే చాలా సెల్ఫ్ పొసెసివ్ గర్ల్ కాబట్టి చాలా కామ్‌గా, కాన్ఫిడెంట్‌గా కథ అల్లేసింది. ఏందంటే ఆంటీ యొక్క భర్త, ఇద్దరు తమ్ముళ్ళు, స్పానియల్, బ్రౌన్ స్పానియల్ కుక్క. వీళ్ళు నలుగురు ఏవైతే ముగ్గురు ప్లస్ కుక్క ఊబిలో పడి చచ్చిపోయారు. వాళ్ళు ఎలా అయితే వెళ్ళారో అలా మరలా తిరిగి వస్తారు అనేసి మా అత్త వెయిట్ చేస్తుందండి. ఇదండి జరిగింది అనేసి తనకు దొరికిన టైంలో ఇతని మెదడుని ఖైమా ఖైమా చేసేసింది ఈ అమ్మాయి. సెకండ్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.